వెల్కమ్ టు ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా. మన ముందున్నారు షేక్ షుబానీ గారు. ఆయన ఒక జూనియర్ ఆర్టిస్ట్. గత 30 సంవత్సరాలుగా దాంట్లో కష్టాలు కానీ ఎన్నో ఆటుపోటులకు ఎదురుపడిన మన జూనియర్ ఆర్టిస్ట్ గారికి వెల్కమ్ చెప్తున్నాను. నమస్కారం. నమస్తే అమ్మా. మీ పేరు? షేక్ షుబానీ అమ్మా. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను 1993 గుంటూరు డిస్టిక్ కాకుమాను అనే గ్రామం నుంచి వచ్చానమ్మా. బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చాను. రావటంతోనే షూటింగ్లో ఎంటర్ అయిన ఆ రోజు ఆగస్టు 15, 93లో ఆగస్టు 15 అంగరక్షకుడు షూటింగ్ జరుగుతుంది నాంపల్లి గార్డెన్లో. డైరెక్ట్ అక్కడికి వెళ్ళాము. అప్పుడు పేమెంట్ కార్డ్ నెంబర్స్కి ఎంతో తెలియదు, మాకు మాత్రం 30 రూపాయలు ఇచ్చారమ్మా ఆ రోజుకి. ఓకే సార్. మీరు గుంటూరులోనే ఉన్నారు కదా, మీరు చదువుకోలేదా సార్? తక్కువ అమ్మా, మేము పల్లెటూరు మాది. మాకు చదువు అవ్వలేదు. 3rd క్లాసే, 3వ క్లాసే తెలుగు మీడియం చదివాను. అంటే మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, లేకపోతే అన్ని పనులు ఉన్నాయి, ఉద్యోగాలు మేబీ రాకపోవచ్చు, అంటే చాలా పనులు ఉన్నాయి కదా సార్. దాంట్లో కాకుండా మీరు జూనియర్ ఆర్టిస్ట్ గానే ఉండాలని ఎందుకు అనుకున్నారు? అంటే జూనియర్ ఆర్టిస్ట్ గా జాయిన్ అవ్వాలని ఉద్దేశంతో నేను హైదరాబాద్ రాలేదమ్మా. కొన్ని కారణాల వల్ల ఊరు నుంచి ఇక్కడికి సిటీకి రావాల్సి వచ్చింది. వచ్చినప్పుడు అంటే యాక్టర్స్ అంటే నాకు ఇష్టం ఉండేది. షూటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయి అని ఎంక్వైరీ చేస్తే నాంపల్లి గార్డెన్లో షూటింగ్ జరుగుతుంది, అంగారక్షకుడు రాజశేఖర్ హీరో గారు అంగారక్షకుడు షూటింగ్ జరుగుతుందంటే అక్కడికి వెళ్ళాను డైరెక్ట్. ఆ రోజు నేను షూట్లో పార్టిసిపేట్ చేశాను, తీసుకెళ్ళాను అన్నట్టు. కార్డు లేని వాళ్ళు తీసుకెళ్తారు కదా, అలా నేను కూడా వెళ్ళాను. వెళ్తే 30 రూపీస్ పేమెంట్ ఇచ్చారు ఆ రోజున. అంటే యాక్చువల్లీ 30 రూపీస్ కాకుండా ఎంత ఇచ్చేవాళ్ళు కార్డు ఉన్న వాళ్ళకైతే? అప్పుడు కార్డు ఉన్న వాళ్ళకి నాకు తెలిసి 54 రూపాయలు పేమెంట్ అమ్మా. అంటే మీరు ఆ రోజు ఫస్ట్ డే కదా, ఎట్లా ఫీల్ అయినారు? అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అందుకే నేను షూటింగ్ లో చేయాలని ఇంట్రెస్ట్ ఆ రోజు నుంచే నాకు స్టార్ట్ అయింది. తర్వాత నెక్స్ట్ డే ఏ మూవీలోకి వెళ్ళినారు? నెక్స్ట్ గోవిందా షూటింగ్ నాగార్జున గారిది. అది అన్నపూర్ణ స్టోరీలో జరుగుతుంది. మన తిరుపతి సెట్ వేశారు, తిరుపతి వెంకటేశ్వర స్వామి సెట్ వేశారు. గుండ్లు అనమాట, గుండు కొట్టించుకున్నాం కదా, అట్లా గుండ్లు చిన్నట్టు నేను కూడా గుండు కొట్టించుకుని దాంట్లో ప్రాక్టీస్. అంటే 1993 నుంచి ఇప్పుడు 2024 మీరు ఇంకా నటిస్తూనే ఉన్నారా? అవునమ్మా. అంటే ఎన్నో ఆటుపోటులు ఎదురయ్యి ఉంటాయి కదా మీకు, అట్లా ఏమైనా ఎదురైంది? అంటే మనల్ని తొక్కేసే వాళ్ళు ఉంటారు, లేదు వీళ్ళు మంచోళ్ళ పైకి చేయించి లేపే వాళ్ళు ఉంటారు, చాలానే చూసుంటారు కదా మీ లైఫ్ లో, అలాగే ఏమైనా జరిగిందా? ఆ వ్యవస్థలో కూడా, ఇప్పుడు అన్ని వ్యవస్థల్లో కూడా మంచి చెడు చేసేవాళ్ళు, మంచి చేసేవాళ్ళు కూడా ఉంటారమ్మా. కాకపోతే మంచి చేసే వాళ్ళని చేయనిచ్చే ప్రదేశం లేదు. ఎందుకంటే డబ్బు కాసిపడ్డవాడు వాళ్ళని ఎట్టగైనా తొలగించాలి, తొక్కేయాలనే ఉద్దేశంతోనే చేసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పుడు కూడా మమ్మల్ని ప్రేమగా చూస్తున్నట్టే నటిస్తారు. కానీ తీరా ఇప్పటి వరకు మనం చూస్తే ఏంటంటే ఒక్కడికి కూడా మేము ముందుకు వెళ్ళేది భవిష్యత్తులో మేము అలాగే ఉండిపోయాం జూనియర్ ఆర్టిస్టులుగా. డబ్బులు టయానికి రావు. షూటింగ్లు కూడా మా ప్లేస్లో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి, మా ప్లేస్లో నాన్ కార్డాలను తీసుకెళ్తున్నాం. మేము 30 సంవత్సరాల నుంచి యూనియన్ నమ్ముకుని ఉన్నాము. మాకంటూ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వరు. వాళ్ళకి కావాల్సింది అంటే డబ్బు. మాకైతే అగ్రిమెంట్ ప్రకారం పేమెంట్ ఇవ్వాలి, వాళ్ళకైతే అవసరం లేదు. ఇప్పుడు మాకు 900 పేమెంట్ ఉంది అనుకోండి, వాళ్ళకి 500 ఇస్తే అది తీసుకొచ్చిన 100 రూపాయలు తీసుకుని 400 వాళ్ళకి ఇస్తారన్నమాట. ఇవన్నీ పొడిసేకి చాలా మందికి తెలియదు. అంటే మీరు ఎవరికి కంప్లైంట్ కానీ ఏ విధంగా ఎవరికి ఏం చేయలేదు? మీరు ఇట్లా ఉంది సిచ్యువేషన్ అని చెప్పామమ్మా, చెప్పినా పట్టించుకోలేదు. ఒకసారి కాదు, లేబర్ కమిషనర్కి వెళ్ళాం, అక్కడ లెటర్లు ఇచ్చాం, పోలీస్ స్టేషన్లో ఇచ్చాం, కోర్టుకి కూడా ఇచ్చాం. వాళ్ళు డబ్బుతో మేనేజ్ చేస్తున్నారు. ఏది కూడా వచ్చి మా సమస్యలు డైరెక్ట్గా ఇప్పటివరకు గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరు కూడా వాళ్ళు పంపించి ఎంక్వైరీ చేయండి ఏం జరుగుతుందో, వాళ్ళు ఇలా కంప్లైంట్స్ ఇస్తున్నారని చెప్పి మా దగ్గర పంపించలేదు, మమ్మల్ని ఎవరు టచ్ చేయలేదు. అంటే ఇప్పుడు మీరు యూనియన్ ఉన్నారు కదా, అంటే ధర్నా చేసినా కూడా కదిలి రాదంటారా అందరు? అంటే జూనియర్ ఆర్టిస్ట్ లేనిదే మూవీ కంప్లీట్ అవ్వదు. అంటే మీ అందరూ బస్సులకి వెళ్లకుండా అట్లా కూర్చొని ధర్నా చేస్తే మీ సమస్య అనేది పెద్దవాళ్ళకి వెళ్ళదంటారా? అంటే ధర్నాలు కూడా చేసామమ్మా. కాకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా డైలీ షూటింగ్ కావాలని ఉద్దేశంతో 3:30-4 లేచి రెడీ అయ్యి మా ఆఫీస్ దగ్గరికి వస్తారు. వాళ్ళకి ఎంతసేపటికి షూటింగ్ ఎవరు చెప్తారని ఎదురు చూస్తారు. మాలో కొంతమంది నాలాంటి వాళ్ళు 10 మంది 20 మంది జరుగుతున్న దాని గురించి ధర్నాలు పెట్టినా, పేపర్కి ఇచ్చిన, టీవీలకి ఇచ్చిన, మా ప్రతి ఒక్కరిని కూడా డబ్బుతో మేనేజ్ చేస్తున్నారు. పెద్దల దాకా వెళ్ళినట్లా. ఇదివరకు మా యూనియన్ వరకే పరిమితి ఉండేది, ఇప్పుడు 24 యూనియన్కి పగిందమ్మా ఈ అవినీతి అనేది. వాళ్ళు వర్కర్స్కి బయట వేసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి,
వీళ్ళు నెంబర్స్ వేసుకుంటే మన ఆఫీస్ నెంబర్స్ వేసుకుంటే వాళ్ళకి అగ్రిమెంట్ ప్రకారం పేమెంట్ చేయాలి. అందుకని ఏం చేస్తారంటే వాళ్ళు బయట వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంటే మీరు బయట వాళ్ళని క్వశ్చన్ చేయలేదా? మీరు కార్డు లేదు కదా, ఎలా ఎందుకు వస్తున్నారు అని చెప్పని కార్డు ఉన్న వాళ్ళు అడగలేదా మీరు? వాళ్ళు కూడా బతకడానికి వచ్చారు తల్లి. మేము వాళ్ళని డైరెక్ట్ మేము ఎట్లా అడుగుతాం? మా యూనియన్ పెద్దలకు ఉండాలి ఆలోచన. అంటే వాళ్ళని మీరు కూడా కార్డు తీసుకోమని సజెషన్ అయితే ఇవ్వలేదా వాళ్ళకి? వాళ్ళు యూనియన్ పెద్దలు కార్డు తీసుకోమని ఎంకరేజ్ చేస్తారమ్మా వాళ్ళని. ఎందుకంటే కార్డు అమ్ముకున్న పైసలు, నేను వచ్చిన కొత్తలో నేను కార్డు తీసుకుంది 530 రూపాయలు కార్డు అమ్మా. నా కార్డు నెంబర్ కూడా 530 చిల్లర ఉంది. 500 మంది 600 మంది లోపలే ఉంది కార్డు నెంబర్ కూడా. ఓకే. అప్పుడు 530 నా కార్డు. ఇప్పుడు 15,000 అంటున్నారు, 25,000 అంటున్నారు. ఎంత తీసుకుంటున్నారు అన్నది కూడా క్లారిటీ ఉండదు, చెప్పరు వీళ్ళు. ఓకే. అది అంటే అది కౌంటింగ్ లో రాదు, వాళ్ళు లెక్కలు చెప్పరు, ఏముండదు అన్నట్టు. అంటే జూనియర్ ఆర్టిస్టులు అంటున్నారు కదా, మీరు సక్సెస్ అనేది మీలో హీరో గానీ విలన్ గానీ ఎవరు వెళ్ళలేదు ఇప్పటికి వచ్చి? లేదమ్మా, సైడ్ క్యారెక్టర్ చేస్తున్నా. ఇప్పుడు మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. ఇప్పుడు బాబు మోహన్ గారు ఉన్నారు. ఆయన కూడా 1 డే 2 డే ఎన్ని రోజులు చేశారో తెలియదు. స్టార్టింగ్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా చేశారు అనేది ఇన్కిడి. ఓకే. అంటే ఇప్పుడు ఆయన అట్లాగే మీకు అలాగే ఏం పేరు అనేది రాలేదంటారా ఇన్ని ఇయర్స్ లో? మాకు డైలాగ్స్ ఉండవమ్మా, సినిమాల్లో డైలాగ్స్ ఉండవు. సీరియల్కి వెళ్తే డైలాగ్స్ ఉంటాయి. సీరియల్కి వెళ్ళి డైలాగ్ చెప్పేటప్పుడు మనం స్క్రీన్ మీద కనబడతాం. మా వాళ్ళు కూడా చాలా మంది చూస్తుంటారు, తెలుస్తుంది. ఈ సినిమాలో ఏంటంటే క్రౌడ్ సీన్ లో ఉంటాం అనమాట. డైలాగ్ ఇస్తేనే ఆ స్క్రీన్ మీద రిజిస్టర్ అవుతాం అనమాట, చూసే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఓకే తిని బాగా యాక్ట్ చేస్తున్నారు, దీనికి ఏమైనా మంచి క్యారెక్టర్ ఇవ్వాలని చెప్పిన ఆలోచన ఎవరికి రాదు? అదేం ఉండదమ్మా, ఎందుకంటే మా లాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అది ఇవాళ జరిగి మేము షూటింగ్ ఇంటికి వచ్చాం అనుకోండి, రేపు వేరే షూటింగ్కి వెళ్తాం. అంటే హైదరాబాద్ సిటీలో ఏ షూటింగ్ జరిగినా వాళ్ళకి వచ్చి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న దాంట్లో మేము ఉన్నామంటే ఇవాళ ఈ సినిమా చేసాం ఇదే చేయాలని ఏం లేదు, వేరే దానికి కూడా వెళ్ళిపోతూ ఉంటాం. అది ఒకటే ఉంది, హిందీ లేదు, తెలుగు లేదు, ఇంగ్లీష్ లేదు, ఏ భాష అయినా సరే వాళ్ళు వచ్చి సెలెక్ట్ చేసుకున్నారంటే మేము ఆ షూటింగ్కి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే మేము జూనియర్ ఆర్టిస్టుల గురించి చాలా విన్నాం, వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు. పైకి చెప్పుకోలేనంటే పైకి చిరునవ్వు వెనకాల చాలా కష్టాలు ఉన్నాయి, దుఃఖం ఉంది అని చాలా మంది చెప్తున్నారు. అది ఏ విధంగా కష్టాలు అంటారు మీరు? వర్క్ విషయమేనమ్మా. వర్క్ షూటింగ్ దొరుకుతుందని ఆశతో వస్తారు ప్రతి జూనియర్ ఆర్టిస్ట్ కూడా. ఆఫీస్ కాడికి వస్తారు. అసలు ప్రతిదీ గండం కూడా. మాది పొద్దున్న 3:30 4ంటికి లేవాలి. 4ంటికి లేవాలంటే ఎలా పరిస్థితి ఉంటుందో మీ అందరికి తెలుసు. 4ంటికి ఎంత బలవంతంగా లేవాల్సి వస్తుంది, ఇష్టంగా ఎవరు లేవరు. అదే టైంలో నిద్ర అదే టైంలో మంచి నిద్రలో ఉంటాం. కష్టపడి లేస్తామమ్మా. ఆ సన్నీళ్ళతో ఏ నీళ్ళతో ఆ నీళ్ళతో స్నానాలు చేస్తారు, చక్కగా రెడీ అవుతారు. ఇప్పుడు పెళ్లికి వెళ్ళేటప్పుడు ఎట్లా ముస్తాబు అవుతారో అలా ముస్తాబోయి మేము ఆఫీస్ దగ్గరికి వచ్చేస్తాం. అది కూడా దూరం ఉన్న పరిస్థితి ఎలా ఉండదంటే ఆ టైంలో బస్సులు ఉండవు, ఆటోలు పట్టుకుని వస్తారు, నానా తిప్పలు పడి వస్తారు. అంత తిప్పలు పడి వచ్చినా ఇక్కడ షూటింగ్ జరిగిద్దని గ్యారెంటీ లేదు. దొరికితే అదృష్టం ఆ రోజు, దొరకకపోతే మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి. అదే ఖర్చులు పెట్టుకుని మళ్ళీ తిరిగి వెళ్తూ ఉండాలి. అట్లా నిరుత్సాహంగా ఉంటుంది. నెలలో 10-15 దొరికితే ఎక్కువ అవుతుంది అమ్మ షూటింగ్. ఇప్పుడున్న అసలు కంటిన్యూ వీళ్ళు ఆఫీస్ నెంబర్స్కే చెప్పాలని ఒక సిస్టమ్ పెట్టుకుని ఆఫీస్ నెంబర్ చెప్తే ఇప్పుడు వెబ్ సిరీస్ నడుస్తున్నాయి, సీరియల్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు అమెజాన్ దాంట్లో అవకాశం వచ్చినప్పుడు ఇప్పుడు ఎక్కువ అయినాయి షూటింగ్లు జరగటం. కానీ మా నెంబర్స్కి షూటింగ్లు తక్కువ అయినాయి. ఎందుకంటే నెంబర్స్ని వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అటు నుంచి డబ్బు ఎక్కువ వీళ్ళకి లాభం వస్తుంది కాబట్టి, మనకైతే ఆఫీస్ పేమెంట్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ కుటుంబాలు దించేస్తున్నారు, వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళకే చెప్తున్నారు షూటింగ్. మాకేమో ఆశ ఉండలేదు, దొరికితే అదృష్టం, దొరకకపోతే దురదృష్టం అనుకుని వెళ్ళిపోవాల్సింది. అది మాత్రం ఆఫీస్ వాళ్ళ నుంచే జరుగుతుందని మా ఉద్దేశం. ఎందుకంటే వాడు కట్టడి చేయట్లేదు. మీరు నెంబర్ని తీసుకోకూడదు, కొన్ని సంవత్సరాలుగా యూనియన్ నమ్ముకుని ఉన్నారు, ఫస్ట్ వీళ్ళని తీసుకెళ్ళండి అని నిలబెట్టి ఆ నెంబర్స్ ఉంటే బస్సులు ఆపి దించేసి నెంబర్స్ని ఎక్కించిన దాఖలాలు లేవు. ఇప్పుడు అది చేస్తే మేము మాట్లాడాల్సిన పని లేదు, అడగాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్కి ఎలా జరిగిద్దో ఒక సినిమా ఫీల్డ్లో చేసే ప్రతి వర్కర్కి అలా జరిగిద్దమ్మా. ఎందుకంటే బట్టల మీద వచ్చేస్తాడు, వాడి టీలు, కాఫీలు, జర్నీ గిన్ని మొత్తం మన ప్రొడ్యూసర్ గారే చూసుకుంటారు. అన్ని ఖర్చులు ఆయనే చూసుకుంటారు. మా పేమెంట్ ఆఫీస్కి వస్తుంది. కన్వెన్స్ కూడా దారి ఖర్చులు కన్వెన్స్ 100 రూపాయల దాకా ఇప్పుడు ఇస్తున్నారు. మా పేమెంట్ మొత్తం ఆఫీస్కి వస్తుంది. అలా నెలలో మనకు దొరికితే వర్క్ మొత్తం దొరికితే ఆ పేమెంట్ వస్తే మాకు చాలు. అంతకంటే మాకు ఆస్తి కూడా లేదు ఎక్కువ. 10-15 వేలు వచ్చినా ఇంటికి కొట్టుకుని మా భార్య పిల్లలు చూసుకుంటే హ్యాపీగా బతికితే చాలు. కానీ మాకు వచ్చే వర్క్ కూడా వీళ్ళు దోపిడీ చేసి బయట పంపించేసి వాళ్ళ మీద వచ్చే ఆదాయం కాసిపడి మమ్మల్ని మోసం చేస్తున్నారు. అంటే మీరు ఆ పేమెంట్ సరిగ్గా ఇవ్వట్లేదు. ఎన్ని ఇయర్స్ గా మీ ఫ్యామిలీని ఎట్లా రన్ చేశారు మరి? నేను ప్రైవేట్ వర్కులకు కూడా వెళ్తానమ్మా. నేను ఒక షూటింగ్ మీద ఆధారపడలేదు. ఈ పరిస్థితులు నాకు అవగాహన అయినాక ఇంకా పిల్లలకి భార్య పిల్లలు పోషించుకోవాలంటే ఇబ్బంది అన్నట్టుగా ప్రైవేట్ వర్క్ సెక్యూరిటీ చేసుకుంటాను. మళ్ళీ మామూలుగా క్యాటరింగ్కి వెళ్తూ ఉంటాను.
ఏ పని అయినా లేబర్ పని అయినా లోడింగ్కి వెళ్తుంటాను. ఇప్పుడు నాకు పని ఇస్తారు, కొంతమంది పిలిచి ఇంతమంది కుర్రాళ్ళు కావాలని వాళ్ళకి కుర్రాళ్ళకి చెప్తూ ఉంటాను. అట్లా బయట వర్క్ కూడా చేసుకుంటాను కాబట్టి కొంచెం గెట్టిన అవుతున్నాను. అంటే మీ పిల్లలకు ఉంటది కదా, మా డాడీ పలానా మూవీలో ఉన్నారు, ప్రౌడ్ గా చెప్పుకోవడం అట్లాగే ఏమైనా ప్రౌడ్ గా అనిపించిందా? ప్రౌడ్గా మాత్రం ఇప్పుడు మా పిల్లలు కానివ్వండి, మా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఇప్పుడు మా సుబాని షూటింగ్లో చేస్తున్నాడు, సినిమాల్లో చేస్తున్నాడు, సీరియల్లో చేస్తున్నాడు అని చెప్పుకోవడానికి చాలా అందంగా ఉంటుందమ్మా. కానీ కానీ ఆ వెనకాల అందంగా చెప్పుకునే బ్యాక్గ్రౌండ్ లో మా ఇబ్బందులు వాళ్ళకి ఎవరికి తెలియదు. అదే మేలి పండు చూడు మేలిమై ఉండున్నట్టుగా. అంటే మీ ఇన్ని ఇయర్స్ లో మీతో పాటు ఫ్రెండ్స్ కానీ చాలా మంది ట్రావెల్ చేసే ఉంటారు కదా, వాళ్ళు కూడా సేమ్ సిచ్యువేషన్ ఇట్లాగే ప్రతి ఒక్కరికమ్మా. ఇప్పుడు 100లో 5 ఫ్యామిలీలు హ్యాపీగా ఉండి అంటే అది కష్టంగా చెప్పుకోవాల్సిందే. ఆ 5 కూడా ఎట్లా అంటే ఒక ఫ్యామిలీలో 2-3 చేస్తే వాడు గెట్టన్ అవుతున్నారు. అదే నాలాగా ఒకరు చేస్తే గట్టన్ గారమ్మ 100% వాళ్ళు ఇబ్బందుల్లోనూ ఉంటారు. ఇప్పుడు 2-3 చేసే వాళ్ళు మాత్రం వాళ్ళు గెట్టన్ అవుతారు. ఎందుకంటే ఒకరికి వచ్చిన పేమెంట్ ఇంటికి కట్టుకోవటం, ఒకరి పేమెంట్ ఏమో రేషన్ తెచ్చుకోవటం, ఒకరి పేమెంట్ ఏమో పిల్లలకి చదువులు, అట్లా గెట్టని వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటారు. అంటే 100లో ఒక 5 మంది, అంతా మించి కదమ వాళ్ళందరూ మాత్రం ఇబ్బందులు ఉన్నారు. మీ పిల్లలు ఎంతమంది? మాకు బాబు పాపమ్మ. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఈ ఫీజులు కట్టలేక చదువు మానిపించే తల్లి. ఈ మధ్యన ఫస్ట్ ఇయర్ జాయిన్ అవగానే 1 సంవత్సరం చూశాను, నా వల్ల కాలేదు. అప్పు చేసి కూడా కట్టాను, నా వల్ల కాలేదు ఇంకా చదివేయటం. వాళ్ళిద్దరిని జాబ్ మానిపించేశాను. ఇప్పుడు మెడికల్ షాప్లో చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే జాబ్ మానిపించేశారా? చదువు మానిపించారు. అంటే జాబ్ మానిపించేశారు అన్న, చదువు మానిపించారు. ఎంత వరకు చదువుకున్నారు వాళ్ళు? ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవగానే కాలేజ్ ఫీజులు నేను కట్టలేక ఆపిచ్చేసాను. ఇద్దరు ఫస్ట్ ఇయరే? ఇద్దరు ఫస్ట్ ఇయర్ కి అయిపోయారు. అంటే గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి కదా, దాంట్లో ఎందుకు జాయిన్ చేయలేకపోయారు? అంత అవగాహన లేదు తల్లి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిరిగి మాట్లాడి వాళ్ళని జాయిన్ చేసి అంత అవగాహన లేదు. అంటే ఇప్పుడు మీరు చదువు లేక కదా ఇంత ఇబ్బంది పడుతున్నారు. పిల్లల గురించి ఒకసారి ఆలోచించాల్సిందే, వాళ్ళనైనా ఏదో రకంగా చదివిస్తే బాగుండు అనేది. ఆ ఉద్దేశంగానే చేశానమ్మా, చేశాను. కానీ ఇంకా తలకు మించిన భారం ఉన్నట్టుగా ఈ అప్పులు తీసుకునే కూడా ఇంద్రానగర్ గడ్డ మీద 10 రూపాయల వడ్డీలకి 5 రూపాయల వడ్డీలకు మనం బతకటమే కష్టం అవుతుంది. మళ్ళీ ఆ వడ్డీలు ఎలా కట్టాలి, అవి ఉండే కొద్ది పెరిగిపోతున్నాయి. ఇంకా ఇంకొకటి నింద వస్తుంది, వీడు అప్పులు చేసేసాడు, పారిపోయాడు, మోసం చేశాడు, ఈ రకం వస్తాయి. పడుతున్న బాధలు చాలు మాకు, మళ్ళీ ఈ నిందలు మేము ఆడమవుతుంది. అందుకని నా వల్ల కాక చదువు ఆపేసి. ఇప్పుడు మీ పిల్లల వయసు ఎంత? పాపకేమో 18 ఏళ్ళు ఉంటాయమ్మా, బాబుకేమో 21. 21. మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారు కదా, అంటే ప్రొడ్యూసర్ వాళ్ళు కరెక్ట్ గానే మీకు పేమెంట్ అనేది చేస్తున్నారు? ప్రొడ్యూసర్ మా ఫీల్డ్ లో నెంబర్ 1 ఎవరంటే మాకు దేవుడు ప్రొడ్యూసర్ అమ్మా. ప్రొడ్యూసర్ కొన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తాడు. ఆయన డైలీ వర్క్ చేసుకునే ఇప్పుడు 24 యూనియన్లో వర్కర్స్ పైసలు ఆపుతాడంటే మేము నమ్మం, నేనైతే నమ్మను. ఎందుకంటే కొన్ని కోట్లు పెడతాడు. ఒక హీరోకి బుక్ చేసుకోవాలంటే వాళ్ళకి ఒక 50 కోట్లు 20 కోట్లు మాట్లాడుకున్నారంటే సగం పేమెంట్ వాళ్ళకి అడ్వాన్స్గా ఇస్తారు. వాళ్ళు కోట్లలో ఇస్తారు వాళ్ళు. అది మొత్తం కలిపిన 10 లక్షల బిల్లు ఉండదు తల్లి, సినిమా మొత్తం చేసినా 10 లక్షల బిల్లు ఉండదు. ఈ బిల్లు ఆపుతారంటే మేము నమ్మం. ఏం జరుగుతుందో మాకు తెలియదు, కానీ మా దాకా పేమెంట్ రాలేదు, మా పేమెంట్ రాలేదు. ఈ మధ్యలో ఎక్కడ ఆగిందో కూడా తెలియదు మాకు. ఇప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్ చేతిలో ఒక ఐస్ మొక్క ఇస్తే ఒకరి చేతిలో నుంచి వచ్చేసరికి లాస్ట్ లో మీకు మిగిలేదు వాటర్. అసలు మా కష్టం మాకు రావట్లేదు, జరగట్లేదు. అదేమంటే పొడి శ్రీ లేదని ఆయన మీద చెప్తున్నారు. ఆయన ఇచ్చాడో లేదు మాకు క్లారిటీ ఉండదు, తెలుసుకున్నారు. ఎప్పుడైనా ప్రొడ్యూసర్ తో మాట్లాడడానికి ట్రై చేశారా మీరు? ట్రై చేయలేదు తల్లి. ఇక మీదట అది కూడా ప్రయత్నం చేస్తున్నాం. మా సిఐటి ఆఫీస్ తెలుసు కదా, మా సిఐటి తెలుసు కదా, మన ఎర్రజెండా వాళ్ళ సపోర్టింగ్ ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాలాంటి 10 మంది వెళ్ళి మా బోర్డు చెప్పుకుంటే వర్కర్స్ గురించి మేము ఎక్కడికైనా రమ్మని వస్తామని చెప్పేసి వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు మాకు. వాళ్ళ ద్వారాగా ఈ ప్రొడ్యూసర్ని కూడా టచ్ చేయాలని ఉద్దేశం చెప్తున్నాను. ఎందుకంటే మాతో పాటు ఆయన కూడా మోసపోతున్నాడు అమ్మ. ఆయన ఎలా మోసపోతున్నాడు అంటే, ఒక ప్రోగ్రామ్ ఒక లొకేషన్ లో ఈ షూట్ జరుగుతుంది, ఈ 4-5 రోజులు ఈ షూటింగ్ ఉంటదంటే ఒక బడ్జెట్ వేస్తారమ్మా. ఇంత ఖర్చు అవుద్ది సెట్టింగ్ కానీ దేనికన్నా కానీ ఇంత బడ్జెట్ వేస్తారు. ఇంత బడ్జెట్ వేసి ఆయన అమౌంట్ గా ఆయన క్లియర్ చేసేస్తారు. ఫస్టే అడ్వాన్స్ రూపంలో పెట్టుకుంటారు వాళ్ళు షూట్ స్టార్ట్ చేసేటప్పుడే. ఎందుకంటే ఇది అయిపోయినాక ఇచ్చే ఆలోచన ఉండదు వాళ్ళు, ఫస్ట్ రెడీ చేసుకున్నాకే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. నాకు తెలిసి అయితే నాకు తెలిసి అయితే అంతే. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు 300 మంది ఫోకరని చెప్పారు అనుకోండి, మా ప్రొడ్యూసర్ ఇక్కడ ఉన్నాడు, మేనేజర్ ఉంటాడు, క్యాషియర్ ఉంటారు, మామూలు తీసుకెళ్లే ఏజెంట్ ఉంటాడు,
మా యూనియన్ పెద్దలు ఉంటారు. అంటే వీళ్ళ మధ్యన మా ప్రోగ్రామ్ నడుస్తుంది. 24 యూనియన్లు కూడా అలాగే మధ్యవర్తులు ఉంటారు. మీరు ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని ఫైట్స్ చేస్తుంటారు? అది లెక్కలేదు తల్లి. 94, 93 నేను వచ్చాను. 94లో కూడా అసలు ఫీల్డ్ ఇక్కడ లేదు, మద్రాసులో ఉంది. 94లో స్ట్రైక్ జరిగింది. కోట శ్రీనివాసరావు గారు నిరాదీక్ష చేశారు. నిరాదీక్ష చేస్తే మద్రాసు నుంచి ఇట్లా రౌడీలు వస్తున్నారు, ఆయన ఎత్తుకెళ్ళిపోతానికంటే మేమే ఒక 6 మెంబర్స్ 7 మెంబర్స్ మా ఆయన తరపు నుంచి రాత్రిపూట గస్తీ తిరిగేవాళ్ళు. ఓకే. ఆ స్ట్రైక్ జరిగినప్పుడు 70 రోజులు స్ట్రైక్ జరిగింది. ఆయన నిరాదీక్ష కూర్చుంటే మేము గస్తీ తిరిగేవాళ్ళం. అలా చేసి ఆ ఫీల్డ్ని ఇక్కడ రప్పించుకున్నాం. అంత కష్టపడి అందరూ పోరాటం చేశారు. ఓకే. అట్లా రప్పించుకున్నాం తెలుగు ఫీల్డ్ని. అప్పుడు అంత ముందు అక్కడ మద్రాసులో ఉంది. అవును, మాక్సిమం చెన్నై. అంటే మీరు ఇన్ని ఫైట్ చేసినా కూడా మీకు న్యాయం అనేది ఒక్క దగ్గర కూడా జరగలేదు? లేదు తల్లి, మేము కోరేది ఒకటే. మా షూటింగ్ ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ పేరు మీద ఏదైతే ప్రోగ్రామ్ వస్తుందో అది మా ఆఫీస్ నమ్ముకుని ఉన్న నెంబర్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చి వీళ్ళని తీసుకెళ్ళినాక కద్మాది మీరు బయట ఎట్టాగో 100 మంది అంటే అందరు ఇక్కడ ఉంటారు. మీరు ఎట్టాగో బయట వాళ్ళు తెచ్చుకుంటారు. కద్మాలు పడింది ఫస్ట్ ఇక్కడ ఉన్న 100-150 మంది 200 మంది ఎవరైతే ఆఫీస్కి వస్తున్నారో నమ్ముకొని వాళ్ళకి చెప్పిన తర్వాత చెప్పండి అని చెప్తున్నాను. అప్పటి నుంచి చెప్తానే ఉన్నాం, ఇప్పుడు చెప్తానే ఉన్నాం, కానీ అది జరగట్లేదు. అంటే వాళ్ళకి ఎక్స్ట్రా మనీ వస్తున్నాయి కాబట్టి సో అట్లాగా వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెంట్ అనేది ఇస్తున్నారు. అవును తల్లి. అంటే మీ అట్లాగా ఓకే మనం కూడా జూనియర్ ఆర్టిస్టులుగా వెళ్దాము అనుకున్న ఇప్పుడు చిన్న చిన్న ఏజ్ లో నుంచి అనుకుంటున్నారు కదా. ఆల్రెడీ మేము కృష్ణానగర్ లో చూసాము. వాళ్ళకి ఏమైనా మీరు సజెషన్ ఇవ్వగలరా? చిన్న పిల్లలకా? రాబోయే జూనియర్ ఆర్టిస్ట్ కి ఇప్పుడు వాళ్ళు నాన్ కార్డు నుంచి వచ్చేటాళ్ళు నాకు తెలుసమ్మా, నా ఒపీనియన్ చెప్తున్నా. అది అక్కడ ఎలా జరుగుతుందో నాకైతే తెలియదు, కానీ నా ఒపీనియన్ చెప్తున్నా. పొద్దున్న 4-5 వాళ్ళు కూడా వస్తున్నారు కదా. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో చదువుకుందామని చిన్న చిన్న జాబులు చేసుకుందామని వచ్చిన తల్లి. హాస్టల్లో ఉంటారు వాళ్ళంతా. హాస్టల్లో ఉండి ఇక్కడికి వస్తారు. అమ్మాయిలు అబ్బాయిలు వస్తారు. ఇప్పుడు అబ్బాయిలు అయితే వాడు ఏడ దిగినా పర్లేదు తల్లి. అమ్మాయిలు అంటే వాళ్ళ జీవితాలు ఏముంది. ఇప్పుడు ఒక ఇంటికి హాస్టల్ ఫీజు కట్టాలన్నా వాళ్ళ దగ్గర ఇబ్బంది ఉందంటే వాళ్ళు బతిరాడుకుంటారు. వాళ్ళు బతిరాడుకుంటూ షూటింగ్ వెళ్తూ ఉంటారు. అయితే కొన్ని ఇక్కడ ఉన్న వాతావరణం ఏంటంటే ఈ మనసుల్లో చాలా దుర్మార్గ ఆలోచనలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు తల్లి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇబ్బంది పెట్టి వాళ్ళు ఏదో రకంగా వాళ్ళని లొంగ తీసుకుని వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఎందుకంటే మొన్న ఇట్లానే యూట్యూబ్లో మేము మెసేజ్లు పెట్టి దీని గురించి కొట్లాడేటప్పుడు ఒక చెల్లెలు మెసేజ్ పంపించింది, వాయిస్ మెసేజ్ పంపించింది. అన్న నా జీవితంలో నాశనం చేశారు, ఇలా నాకు వర్క్ చెప్తానని చెప్పి నమ్మించి దీని మీద మీరు ఏమన్నా ఎక్కడికి రామన్నా వస్తాను, పోలీస్ స్టేషన్ రామన్నా వస్తాను అని చెప్పి ఒక మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ విన్నాక నాకు బాధ అనిపించింది. నిజంగా గవర్నమెంట్కి సంబంధించి ఎవరన్నా యాక్షన్ తీసుకుని కనుక ఏం జరుగుతుంది ఇక్కడ అని తెలుసుకోవడానికి కూర్చొని ఒక నాలుగు గోడల రూమ్లో కూర్చొని సీక్రెట్గా ఒక్కొక్కరిని పిలిచి అడిగితే జూనియర్స్ని వాళ్ళ బాధలు ఎలా చెప్తారో అలా చెప్తారమ్మ. ఎందుకంటే అందరి ముందర చెప్పాలంటే మళ్ళీ రేపు షూటింగ్ ఉండదు వాళ్ళకి. ఆ భయం అనేది మనసులో ఉంది వాళ్ళకి, ఏం చెప్పలేరు. ఇప్పుడు ఆ వ్యక్తి అక్కడి నుంచి నేను అక్కడి నుంచి ఆయనకే సపోర్ట్ చేస్తారు, నన్నే తిడతారు. నేను కూడా డైరెక్ట్ చెప్తా, ఎన్నోసార్లు చెప్తా వాళ్ళకి. ఆఫీస్ కాడికి వచ్చిన అమ్మ అవసరమైతే నన్ను తిట్టండి. ఇప్పుడు పోరాడినప్పుడు పోరాడాం, అయిపోయింది, సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నన్ను తిట్టండి వాళ్ళ ముందర. తిడితే మీకు రేపు షూటింగ్ పంపిస్తాడు, మీకు ఆకలితో ఇబ్బంది పడతారు లేకపోతే అని అలా చెప్పిన రోజులు కూడా ఉండేవి నా తోటి జూనియర్ ఆర్టిస్ట్. అంటే పరిస్థితి అలాంటి, ఏం చేయలేం వాళ్ళ బాధలు. అసలు మీ ఆవేదన ఏంటి, అసలు మీ పోరాటం దేనికి అనేది కొంచెం మా ప్రేక్షకులకి మీరు చెప్పగలరా? మాదేం లేదు, మేము యూనియన్ నమ్ముకొని కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నాం. 30 సంవత్సరాలుగా నేను ఉంటున్నాను. ఇట్లానే చాలా మంది ఎన్నో సంవత్సరాల నుంచి యూనియన్ నమ్ముకొని ఉన్నారు వర్కర్స్. జూనియర్ ఆర్టిస్ట్ ప్రోగ్రామ్ అంటూ ఆఫీస్కి వచ్చినాక ఆ ప్రోగ్రాంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ మా యూనియన్ మెంబర్స్కి చెప్పాలి. తర్వాత వీళ్ళంతా అయిపోయినాక బయట వాళ్ళని వేసుకోవాలనేది మా అభ్యర్థన. ఇది రిక్వెస్ట్ చేసి చెప్పాము, పోరాటాలు చేసి చెప్పాము, మేము పోలీస్ కేసులు పెట్టాము, మళ్ళీ లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాము, కోర్టుకి వెళ్ళాము. ఎంత ప్రయత్నం చేసినా ఇది మాత్రం పెద్దవాళ్ళు చెవికి వెళ్తారు. పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు మా దాంట్లో, పెద్ద పెద్ద హీరోలు ఉన్నా సరే వాళ్ళు చెవులో ఇది వెళ్తలేదు. మేము ఎంత మొత్తుకున్నా సరే వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఏం జరుగుతుంది జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్లో, వాళ్ళు ఎందుకు ఇంత బాధపడుతున్నారు, ఎందుకు ఇట్లా ధర్నాలు చేస్తున్నారు అన్న సంగతి వాళ్ళు ఇప్పటివరకు పట్టించుకోలేదు. మమ్మల్ని అడిగిన దాఖలాలు. ఖచ్చితంగా ఈ వీడియో అందరికి షేర్ చేస్తాము. మీ ఆవేదన అనేది ప్రతి ఒక్కరికి వెళ్ళిద్ది. అంటే జూనియర్ ఆర్టిస్టులు కష్టాలంటే ఇప్పుడు మూవీ అంటే చుట్టూ జనాలు ఉండాలి కదా,
ఉంటేనే కంప్లీట్ అయ్యిద్ది. ఆ పొజిషన్ లో మీరే కదా ఉండేది. ఖచ్చితంగా ప్రొడ్యూసర్ గారికి ఏదో ఒక ప్రొడ్యూసర్ గారు ఈ వీడియో చూస్తారని నేను హార్ట్ఫుల్ గా నమ్ముతున్నాను. మీకంటూ మా ద్వారా న్యాయం జరిగేటట్టుగా మా ప్రయత్నం మేము చేస్తాము. అలాగే మీ ప్రయత్నం అనేది ఆపకుండా మీ ప్రయత్నం మీరు చేస్తా ఉండండి. మా స్టూడియోకి వచ్చినందుకు నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా.